బ్యాక్ టు న్యూస్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి క్లియర్ మెజారిటీ రాలేదన్నారు టీబీజేపీ చీఫ్ రామచందర్. సెకండ్ ప్లేస్లో వచ్చామంటున్న బీఆర్ఎస్ గతం కంటే దారుణంగా స్థానాలు తగ్గాయన్న విషయాన్ని గుర్తించాలని చురకలంటించారు. ఇక బీజేపీ కింది నుంచి ఎదిగిన పార్టీ అని, ఎన్నికల ఫలితాలు చూస్తే బీజేపీ ఓటు శాతం పెరిగిందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ బలంగా విస్తరిస్తుందన్నారు. ఇక బీజేపీని ఎదగనీయకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం అడ్డుకుంటున్నాయన్న రామచందర్. బీజేపీ అభ్యర్థులు గెలిచే చోట మజ్లిస్ పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేయించిందని ఆరోపించారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఊహించినది ఏం రాలే. చాలా చోట హంగ్ వచ్చింది. ఇదే క్లియర్ మెజార్టీ కాదు గవర్నమెంట్కు. బీఆర్ఎస్ పార్టీ కూడా మీరు సెకండ్ వచ్చిన డంకా వేసుకున్నారు. అరే మీకు ఎక్కడ లాస్ట్ టైం మీకు ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మీకు? లాస్ట్ టైం మీకు యువర్ ద రూలింగ్ పార్టీ 10 సంవత్సరాలు మొత్తం మీరేనాయి, మొత్తం మీరు గెలిచింది. బీజేపీకి 2, కాంగ్రెస్కు 5, 10 ఉండే. మరి అక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది మీరు? సగం కూడా మీరు లాస్ట్ టైంలో గెలిచిన దాంట్లో సగం కూడా గెలవలేకపోయినా మీరు. మీరు సెకండ్ వచ్చిన బీజేపీ ఈరోజు ఒక స్థానం నుంచి, కింది స్థానం నుంచి మీకు దగ్గరలో వచ్చినాం మేము. మీరు పైనుంచి కిందికి వచ్చారు. పెరిగింది బీజేపీ. ఇక్కడ ప్రజలు బీజేపీకు పట్టం కట్టారని చెప్పి భావిస్తా ఉన్నాం. చాలా చోట మా ఓటు షేర్ పెరిగింది. ఎక్కడైతే బీజేపీకు ఓటించే వ్యక్తులకు ఉంటుందో వాళ్ళకు ఓటేయండి. కాబట్టి మజ్లిస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక స్ట్రాటజిక్ ఓటింగ్ వల్ల డైరెక్షన్ ముస్లిం కమ్యూనిటీకు ఈరోజు బీజేపీ ఎక్కడైతే గెలిచే అవకాశాలు ఉన్నాయో అక్కడ వాళ్ళు బీఆర్ఎస్కు గెలిచే అవకాశాలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి వేశారు. దానివల్ల కొంత మాకు సీట్లు చాలా తగ్గినాయి. కాబట్టి వాళ్ళ ఓట్ల వల్ల ఈరోజు బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు వచ్చిన సీట్లు ఎక్కువ వచ్చినాయి. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు, వాళ్లకు మజ్లిస్ ఇచ్చినటువంటి సహాయం. ఈరోజు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ముగ్గురు కూడా బీజేపీ పెరుగుతున్నది, దీన్ని రానియొద్దు. వీళ్ళతో పాటు అర్బన్ నక్సలైట్స్, కమ్యూనిస్టులు ఎక్కడెక్కడైతే బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయో ఎట్లా ఓడించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏకమయ్యి ఓటు కన్సాలిడేట్ చేసుకొని బీజేపీని ఓడించే ప్రయత్నం